హలో ధీరజ్, ఎక్కడికి వెళ్తున్నాం? అరుణాచలం. నేను ఫోకస్ చేస్తాను. చెప్పు. అరుణాచలం ఫైనలీ. ఫైనల్లీ మిస్టర్ ప్రసన్న. నువ్వెందుకు వెళ్ళిపోతావు? అట్లా చేసినందుకే నీకు. సో అరుణాచలం కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ అని దేవునికి ముక్కొని స్టార్ట్ అయ్యాం గాయస్. ఇక బయలుదేరిపోయినాం, బయటకి అయితే వచ్చేసినాం, ఆటో తీసుకున్నాం. సో వెళ్తూ ఉన్నాం అనమాట. ఆటో కూడా దొరికేసింది, ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఫైనల్గా అయితే బయలుదేరిపోయినాం గాయస్. ఇప్పుడైతే మన ఎస్ఆర్ఎం నుంచి కీలంబాకంకి పోతున్నాం. అంటే డైరెక్ట్ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏమి ఉండవు. సో కీలంబాకం పోయే వాళ్ళు అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. సో ఎస్ఆర్ఎం నుంచి అక్కడికి ఒక 150 200 అవుతుంది. సో ఇక ఫైనల్గా అయితే ప్రసన్న క్లాసెస్ ఉన్నాయి, సో అందుకే లేట్ అయ్యి స్టార్ట్ అయ్యింది. 6 ఇద్దరికి ఉండే క్లాసెస్. నాకు క్లాసెస్ ఉన్నాయి కానీ బంక్ కొడతా అన్నాడు, నేను టాపర్ నేనే టాపర్. కానీ వస్తున్నాడు. ఏం చేస్తాం వినాలి కదా. ఓకే, ఫైనల్ గా అయితే బయలుదేరిపోతాడు. ఫైనల్ గా అయితే బస్ స్టాండ్ కి అయితే వచ్చేసినాం గాయస్. ఇది బస్ స్టాండ్ అంట. ఇది ఏదో మంచిగానే ఉంది బస్ స్టాండ్. ఏం బస్ స్టాండ్ ఇది? కీలంబాకం బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్. ఇది న్యూ బస్ స్టాండ్, కీలంబాకం న్యూ బస్ స్టాండ్. సో ఇదైతే బాగా రెనోవేట్, ఇన్నోవేట్, డిజైన్ ఫుల్ అన్ని చేసినారు. అన్ని తమిళనాడు బస్ స్టాండ్ లో ఎస్కలేటర్ ఉంది మొత్తం. ఇక్కడ ఏమన్నా ఒక పెట్టినారు. సో సంథింగ్ ఏదో బానే ఉంది, లైక్ ఏదో ఎయిర్పోర్ట్ లానే కట్టినారు. కానీ మరి ఎయిర్పోర్టా మరి ఇంకేమి? మరి ఎందుకు పెడతారు ఇవన్నీ? ఇప్పుడు పైకి ఎందుకు అసలు? బస్ స్టాండ్కి పైకి ఎందుకు? ఇంకా అట్లనే పోవాలా? అవి మనకు అర్థం కావే దాంట్లో ఉన్నవి. మనకు తమిళ మాట్లాడడం వచ్చి చదవడం రాదు. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు అరుణాచలంకి బస్సు కనుక్కోవాలి. ఫైనల్గా అయితే తెలుసుకున్నాం. అరుణాచలం పోవాలంటే కిలంబాకం బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ 7, 8లలో ఉంటాయంట అరుణాచలంకి. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. కిలంబాకం నుంచి స్టార్ట్ అయినాం. ఇది ఒక 3 hours 2 hours 2.5 3 hours పడుతుంది. పోయి రేపు ఇంకా దర్శనం, ఇంకా గిరి ప్రదక్షిణ నైట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే టైం 7:15 అవుతుంది. అక్కడ రీచ్ అయ్యాక మరి వీడియో స్టార్ట్ చేస్తాం. ఇప్పటికే చాలా వేడి ఇక్కడంతా. తర్వాత ఇక్కడ నుంచి ఒక 150 kilometers ఉంది. చూద్దాం ఎంతసేపు పడుతుంది. సో ఒక 30-40 kilometersకే వీళ్ళైతే అప్పుడే పడుకునేస్తారు. నేను గట్టిగా మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు వేస్తారేమో అని. స్లోగా మాట్లాడండి. సో తర్వాత చెప్తున్నది అంతా. సో టైం అయితే 9:30 అవుతుంది. ఇంకొక వర్షం పడుతుంది. ఇప్పుడు మెయిన్ అది కాదు ప్రాబ్లం. గిరి ప్రదక్షిణ వాన బట్టి ఇంటి అనేది ప్రాబ్లం. చూద్దాం ఏం జరుగుతుందో, బట్ అడ్వెంచర్ గానే ఉంది. ఫైనల్ గా అరుణాచలం అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ బస్ స్టాండ్ లో దిగినాము. అది అక్కడ బస్ స్టాండ్ నుంచి, ఇంక బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ముందరకు వస్తే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు రూమ్ తీసుకొని కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అదంతా చేసే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి గుడి 1.5 kilometers ఉంది బస్ స్టాండ్ నుంచి. సో ఇప్పుడు మేము ఏదో ఒక ఆటో తీసుకొని గుడి దగ్గర పోవాలా. సో స్టార్ట్ చేస్తాం. ఓకే గైస్, ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసినాం. అంటే రూమ్ తీసుకోలేదు, జస్ట్ 1 hour కి 150 per head అంట. సో బెటర్ బ్యాగ్స్ మాత్రం లాకర్ లో పెట్టేసి ఇట్లా తీసుకుంటే బెస్ట్, మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే. రూమ్ పర్ 12 hours కి 1000 rupees అంట. ఇంకా దానికంటే ఇంకా 3 members కి 400 అయింది విత్ లాకర్, 1 hour ఫ్రెష్ అప్ కి. దిగాది ఇప్పుడు పోతున్నాడు, ఇంకా ఫ్రెష్ అప్ అయి వస్తాడు. ఓకే ఓకే ఓకేనా? ఓకే గైస్, రూమ్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ ఉన్నట్టుంది, లోపల ఉందా? ఓకే గైస్, గైస్ ఇప్పుడే అది మెయిన్ స్విచ్ బయట ఉంటుందని తెలియక మేము కింది వరకు వచ్చి పెద్ద గోల్ చేసినాం. మాకు 12 rupees ఇచ్చినారని. అంత వాడికి ఏం తెలియదు, రేపు అనుకొని రీల్స్ చూస్తే తప్ప ఏం తెలియదు. అయితే ధీరజ్ వెళ్ళిపోయినాడు. ఇంకా సో 12 అవుతుందా 12:30 అవుతుందా మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఇంకో 1 hour 1.5 hourలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. చూద్దాం మరి అక్కడ వచ్చే అన్ని గుడి కవర్ చేసి ట్రై చేస్తాం. గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలంట. సో యాక్చువల్గా అయితే మాకే తెలియదు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో. సో దాన్ని కూడా ChatGPTలో చూసినాం. సో గుడి దగ్గర నుంచి అన్నారు. సో అక్కడ పోయి కనుక్కొని స్టార్ట్ చేస్తాం.
ఓకే గాయస్, ఇంకా బయలుదేరి టైం ఎంత? 12:20 అవుతుంది. ఇప్పుడే అయిపోయింది, మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా ఇదంతా తీసుకొని లాకర్లో పెట్టేసి బయలుదేరడమే. ఇక అక్కడ ప్రసన్న దీని అంతా రెడీ అయిపోయినారు. స్నానం చేసినాక బెడ్ పైన పడుకోకూడదు. సరే సరే అయితే ఆల్మోస్ట్ ఇంకా గుడి దగ్గరకు వచ్చినాం. మాకు ఆటోలో వచ్చినాం, ఆటోలు రావంట ఆడికి. సో ఇంకా ఇక్కడంతా కన్స్ట్రక్షన్ రోడ్డు. ఇంకా సో నడుచుకుంటూ గుడి దగ్గర పోయి అక్కడ నుంచి స్టార్ట్ చేయడమే. ఇంకా అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే డ్రెస్లింగ్ స్టార్ట్ అయింది. ఏదో అడ్వెంచర్ అయితే జరగబోతుంది. ఏం జరుగుతుంది? సో లెట్ స్టార్ట్. ఇంకా గుడి దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇదే యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇది మెయిన్ గుడి, టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు ఇది టెంకాయ, ఈ ధూపం అంటించి, దీపాలు అంటించి స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళైతే ఇప్పుడు అంటిస్తారు. ఇక్కడ తీస్తాం అనుకోండి. అంతేలే. సో యాక్చువల్గా మైక్ ఇష్యూ అనమాట. అక్కడ చెప్పింది సరిగ్గా వినిపించడం వెళ్ళచ్చు. యాక్చువల్గా అక్కడ చెప్తుంది ఏంటంటే, సో గిరి ప్రదక్షిణ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ దీపం పెట్టి టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. టైం అయితే అక్కడ 12:40, 12:50 అవుతుంది. నాకు క్లియర్గా గుర్తులేదు, కనపడట్లేదు. ఓకే స్టార్ట్ అయితే అయినాం కదా. సో ఫస్ట్ ఇక్కడ మనకి మొత్తం 8 లింగాలు ఉంటాయి. మొత్తం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. సో ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. అక్కడ చూపి. సో ఫస్ట్ లింగం ఇది గుడి నుంచి జస్ట్ ఒక ఫస్ట్ 200 మీటర్స్లో ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఫస్ట్ లింగం అయితే క్లోజ్ చేసినారు గైస్. సో జస్ట్ చూపించకైతే చూపిస్తాను. ఫస్ట్ లింగం అయితే క్లోజ్లో ఉంది. సో ఇదైతే ఇంద్రలింగం గైస్. ఇక్కడైతే స్టార్టింగ్ ఎట్లుంది అసలు ఫుల్. అసలు మీరు వస్తే మాత్రం సాక్ వేసుకున్నాను. షాక్సా? అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొద్దిగా బాగానే ఉంటుందేమో మరి. సో అలానే వస్తే ఇంకా తర్వాత ఇక్కడ బోర్డు అయితే ఉంది, గిరివలం పాత్. సో ఇలా పోవాలంట. లేదు ఇట్లనే స్ట్రైట్ పోవాలా, స్ట్రైట్. అడుగుదాం ఒకసారి పోలీసు. నాకెందుకు ఎట్లనే గుర్తు కార్ రూటా, ఒకసారి అడుగుదామా? సర్లే అయితే కదా. ఓకే గాయస్, ఇంకా స్టార్ట్ అయినాం. ఇంకా చూడాలి, ఇంకా పోతున్నాం. ఇంకా టైం 1:15. ఎన్ని కిలోమీటర్స్? హాఫ్ అన్న నడిచింటామా? 400 మీటర్స్ వచ్చిందా మ్యాక్స్. సో ఇంకా చూడాలి ఇంకా ఏమేమి జరుగుతుందో. మాక్సిమం అన్ని బోర్డు, అది బోర్డు. మాక్సిమం అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో బోర్డు కూడా ఇక్కడే ఉంది. ఓకే గాయస్, ఇంద్రలింగం అయిపోయింది అక్కడ మన దాంట్లో. తర్వాత ఇప్పుడు కామరాజర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. సో చెప్పు ఏం కాదు. తర్వాత ఇంక అన్ని లింగాలు మ్యాక్సిమం కవర్ చేసే ట్రై చేద్దాం, చూద్దాం. సో స్టార్ట్ అయితే అయిపోయింది. ఓకే గాయస్, సో ఇంకా ఇది రూట్. సో వినాయకుడి గుడి అయితే ఇది. రమణాశ్రమం ఉంటుంది ఇక్కడే. రమణాశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఈ వినాయకుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ముక్కొని స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మెయినే అనుకోవాలా. ఇక్కడ రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి చేస్తారు. సో ఇక్కడ ముందర రమణాశ్రమం ఉంటుంది. నువ్వు ఫస్ట్ టైం కదా రావడం? ఫస్ట్ టైం. ఇది ఎన్నోసార్లు క్యాన్సిల్ అయిందంటే, ఎన్నిసార్లు క్యాన్సిల్ అయ్యి ఇది కరెక్ట్ టైంకి వచ్చిందంటే 1 year నుంచి ప్లాన్ చేస్తే ప్రతిసారి పోస్ట్ పోన్ అయితే వచ్చింది. ఒకసారి నా వల్ల, ఇంకోసారి నీ వల్ల, ఇంకోసారి కరెక్ట్ టైంకి ఇంట్లో మందులు ఎవరు వెళ్ళిపోతే అప్పుడు ఆ టైంకి. మళ్ళీ 3వసారి వచ్చి నార్మల్ అనుకున్నాం కానీ పోలేదు. ఓకే. ఇంకా 4వసారి ఈసారి కూడా ఆల్మోస్ట్ 7 మంది ఫ్రెండ్స్ ఏమో వస్తామన్నారు ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒకడు క్యాన్సల్ అయితే వచ్చినాడు. చిత్తూరు.
గుంటూరా అయినా యాక్చువల్ మేము స్టూడెంట్స్ కాలేజ్ ఇక్కడే చెన్నైలో కాలేజ్ ఎస్ఆర్ఎం. ఓకే గైస్, ఇంకా ఇది మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్గా అయితే ధీరజ్కి అనుకున్నది 1 year తర్వాత అనుకున్నది. ఆ 7 members వస్తామన్నారు, వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు క్యాన్సిల్ అయితే ఇంకా నాకు ఫిక్స్ అయిపోయినా ఈసారి కూడా ప్లాన్ ఎంతలో క్యాన్సిల్ అయ్యేటట్టుంది. ఒకటే అనుకున్నా, ఎందుకు ఇట్లా చేస్తాను శివయ్య, అదే అనుకున్నా. ఫైనలీ ఎట్లో ఆయన పిలుపు అయితే వచ్చింది మనకి, వచ్చేసినాం అరుణాచలం. సో బ్లెస్డ్ అనమాట. విల్ మేక్ ఇట్. ఓకే గాయస్, ఇప్పుడు సెకండ్ లింగం యమలింగం దగ్గరకు వచ్చినాము. ఇదా ఇది యమలింగం. 4 kilometers 4.5. 3.5 అయింది, ఇంకా 10 kilometers ఉంది. 4:14 అట్లా. సో ఓం నమ శివాయ్. ఇది కూడా క్లోజ్లోనే ఉంది. సో గాయస్, ఇంకా ఇక్కడే పోలీస్ స్టేషన్ నుంచి ఇంక ఇట్లా మొత్తం గిరి ప్రదక్షిణ మెయిన్ దారి. సో 2 లింగాలు అయితే అయిపోయినాయి దర్శనాలు. సో కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్లోజ్ అవుతాయి, క్లోజ్ అవుతాయి 11 తర్వాత. అంటే తెలుసుకునేది ఏంటంటే మామూలుగా మళ్ళీ 5 కల్లా ఓపెన్ అయిపోయి మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు మాత్రమే ఉంటాయి గుళ్ళు. మధ్యలో ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారేమో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం 11 తర్వాత గుళ్ళు ఉండవు. కానీ గిరి ప్రదర్శన చేసేకి నైట్ టైం అయితే చాలా బెస్ట్ టైం. సో యాక్చువల్గా చాలామంది నైట్ చేస్తారు, కానీ లింగాలన్నీ చూడాలనుకుంటే మాత్రం కొద్దిగా అర్లీగా స్టార్ట్ చేసుకోవడం, లేకపోతే ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసుకుంటే కొన్ని లింగాల వరకు కవర్ చేయొచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ నైట్ అయితే చాలా బెస్ట్. సో ప్రాబ్లం లేకోకుండా ఒక ఆల్మోస్ట్ 1 hourలో 4 kilometers కవర్ అయిపోయింది. సో ఈజీగా 3.5-4 hours మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో బెస్ట్ టైం నైట్ టైం, కానీ లింగాలు మాత్రం చూడలేరు, ఒకటే ప్రాబ్లం. ఇప్పుడు 3వ లింగం నిరుతి లింగంకి వచ్చినాం గైస్. నైరుతియా? అట్లా ఆరుంటే నిరుతి అనుకున్నా, కాదు నైరుతి, తెలుగులో ఉందిలే. నైరుతి లింగంకి వచ్చాం గైస్. పోయేసేద్దాం బాగా. ఓకే, అట్లా పోవాలా? ఇట్లానా? ఓకే ఓకే. సో మిడిల్లో అయితే ఉన్నాం గైస్. ఒక 5.5, 6 ఆల్మోస్ట్ 6 దగ్గర ఉంటాం. జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ శ్రావణ శనివారం కదా, అయినా చాలా తక్కువ మంది ఉన్నారు. సో నెక్స్ట్ శ్రావణ శుక్రవారంకి వరలక్ష్మి వ్రతం ఉంటుంది. సో చాలా మంది ఉంటారంట. అదే ప్లస్ పౌర్ణమి అన్నీ ఆ రోజే కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే చాలా మంది ఉంటారంట. సో ఇక్కడ ఈరోజు అయితే చాలా ఖాళీగా ఉంది. 3 hours 4 hours 3.5 hours అయిపోతుంది, 3-4 hours. సో మేమైతే వెళ్తున్నాం. యాక్చువల్ ప్లాన్ వచ్చి పౌర్ణమికి వద్దాము, కానీ పౌర్ణమి రోజు అసలు మాకు కుదరదని, అంటే కళ్ళకి కూడా ఉందా మొత్తం ఫిల్ అయిపోతుంది. ఏం ఎగ్జామ్ ఉందిరా? సో గాయస్, ఇప్పుడు నుంచి ఎవరికైనా అంటే నడిచేటప్పుడు కాలు నొప్పులు వస్తే ఇక్కడ మసాజ్లు ఇట్లాంటివన్నీ చేస్తారు. ఇక్కడ ఇట్లా అక్కడ ఉంటాయి ముందు చూడడం, ఇక్కడ చైర్లో కూర్చొని అట్లా. సో ఒక లింగం అయితేనా? అందుకే ఎంతమంది జనాలు ఉన్నారా? ఇక్కడే చెప్పింది టిఫిన్, నేను లాస్ట్ సార్ ఇక్కడే తినింది. ఇక్కడ గుంత పొంగనాలు, ఈడే గుంత పొంగనాలు తినేంటి. క్లోజ్ చేసి టైం అయింది కదా. సూర్యలింగం అంట ఇది. సో ఆఫ్టర్ 7 మొత్తం నెక్స్ట్ వరుణలింగం వచ్చింది. ఎగ్జాక్ట్ 50% అయిపోయింది ఇప్పటితో, అక్కడికే అయ్యింది. సో కొద్దిగా దాని తర్వాత ఇది వరుణలింగం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది కూడా అన్ని క్లోజ్లోనే ఉన్నాయిలేండి.
అయితే నార్మల్గా ఒక టైం ఒక అంటే ఇట్లా మిడ్ నైట్లో రాకోకుండా ఇట్లాంటి టైంలో వస్తే ఇక్కడ మనకి ఫ్రీగా రుద్రాక్ష ఇస్తారు, మంచిది దేవుందే ఇస్తారు. సో ఇక్కడ ప్లేస్ వచ్చి మార్నింగ్ 5 నుంచి మిడ్ నైట్ 12 వరకు. సో ఇక్కడ ఇస్తారు. ఇప్పుడైతే మేము వచ్చినప్పుడు అయితే క్లోజ్లో ఉంది. టైం ఎంత? 2:56, 2:56 అవుతుంది. సో క్లోజ్లో ఉంది. సో ఏం చేయలేం, పదిలో చూద్దాం బా. ఇలా 300, 200, 250 మీటర్స్, ఎన్ని మీటర్స్ కొట్టి వాటర్ ఉంటుంది. ఇట్లా బాటిల్లో వాటర్ అయితే వాటర్ పడేసిన. లాస్ట్ టైం మనం పట్టుకునేది వచ్చి 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల తర్వాత వచ్చింది. ఓకే, ప్రతి 2 కిలోమీటర్స్కో 3 కిలోమీటర్స్కో ఒక వాటర్ది ఉంటుంది, అట్లా ఫ్రీగా పట్టుకోవచ్చు అక్కడ. సో నో ఇష్యూస్. ఇలా పోతూ ఉన్నాం 8 కిలోమీటర్స్ అయిపోయింది. గైస్ ఒకటైతే నిజం, 8 కిలోమీటర్స్ వరకు మనం నడచగలం. దాని తర్వాత మాత్రం కొంచెం 8 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్ అయితే నడచచ్చు. ఆ తర్వాత కాలు పీకతాయి, ఏం పర్లేదు. బట్ సో అనుకుంటే నడుచుకుంటూ పోవచ్చు. అంతే, మీరు కంటిన్యూస్గా నడిచే కరెక్ట్ 4 hours అంతే. అలవాటు ఉండే వాళ్ళు 3.5 hours 4 అంతే. అసలే ప్రశాంత్ నాకైతే బాగా అలవాటు. సో ఎక్కడ ఆగకుండా రెస్ట్ వద్దు అంటున్నాడు. సో మాకి కొద్దిగా మేమిద్దరు కొద్దిగా సన్నగా ఉన్నాం, వాడు కొద్దిగా లావు ఉన్నాడు కదా అలా. సో ఇంకా పోతున్నా. ఇప్పటికి 8.5 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. సో ప్రశాంతంగా రిలాక్స్గా అయిపోయింది. కానీ ప్రసన్నకి ధీరజ్కి రెస్ట్ కావాలన్నారు. యాక్చువల్గా 10-11 తర్వాత అనుకున్నాం, కానీ ఇంకా కుదరలేదు. నేనైతే పడదు నడుద్దాం అని అన్నా. యాక్చువల్లీ మేము 4 కిలోమీటర్స్ తీసుకుందాం అనుకున్నాం బ్రేక్, అంటే లైక్ 3 బ్రేక్స్ తీసుకుందాం అనుకున్నాం. బట్ అది 4 కిలోమీటర్స్ నడిచేసాం, అంత అనిపించలేదు. బట్ వన్స్ 8 కిలోమీటర్స్కి వచ్చినాక ఇంకా కాళ్ళు పీకడం స్టార్ట్ అయినాయి. ఇంకా అస్సలు కుదరలేదు. ఇంకా సరే అని రెస్ట్ తీసుకుంటున్నాం ప్రజెంట్. ఇప్పుడు ఇంకా సెకండ్ బ్రేక్ ఏ టైం తీసుకుంటామో నాకు తెలియదు. సెకండ్ బ్రేక్ ఉండవు, ఇంకా బ్రేకులు లేవు. అయితే ఇంకా సెకండ్ బ్రేక్ వద్దంటుండు, డైరెక్ట్ వెళ్ళిపోదాం అంటుండు. చూద్దాం గైస్ ఏమో. అంటే యాక్చువల్గా మేము లంచ్ తినలేదు. లంచ్ అంటే డిన్నర్ తినలేదు. లేకపోతే వీళ్ళకి కూడా రెస్ట్ వచ్చింది, అవసరం ఉండదు. నాకంటే ఫ్యాట్ కొద్దిగా కరిగి అంత ఇట్ విల్ టేక్ యాజ్ ఎనర్జీ. అండ్ మనకి అదే డిన్నర్ ఏదైనా ఇంకా పోయేదారులు ఏమైనా దొరికితే అప్పుడు ఇంకొక 10 minutes అట్లా. మాక్సిమం దొరకవు, అన్ని క్లోజ్లో ఉన్నాయి. యాక్చువల్గా అయితే చాలా మంది జనాలు ఉంటారు. లాస్ట్ సార్ వచ్చినప్పుడు అయితే ఫుల్ జనాలు ఉంటారు. ఎప్పుడు లాస్ట్ సార్ దసరా టైంలో వచ్చిన 2023 దసరా టైంలో చాలా రష్ ఉండే. అసలు నడచాలంటే కూడా ఇంకా వెయిట్ చేసి నడచాల్సి. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఒక ఫాస్ట్గా నడిచే వాళ్ళు అయితే 3 hours నడిచేస్తారు. సో ప్రాబ్లం ఏముంది. బట్ ఫీలింగ్ అయితే గ్రేట్ ఫీలింగ్, చాలా బాగుంది ఫీలింగ్. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయొచ్చు. ఎవరైనా ఇంతవరకు రాని వాళ్ళు చూసేటట్టుంటే ఖచ్చితంగా రాని, బెస్ట్ బెటర్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే మీరు పిచ్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్తో వచ్చినారంటే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అదో ఫ్యామిలీతో వస్తే అది ఒకలాగా ఉంటుంది. వాయులింగం 6th ఇది 5th 6th. ఓకే గైస్, మనం 6th లింగం వాయులింగంకి అయితే వచ్చేసాం. అంటే ఇంకా 2 7th 8th ఇంకా 2 దీని తర్వాత. ఓకే గైస్, మీకు ఇంకొక సజెషన్, రెస్ట్ తీసుకుంటే 2 నిమిషాలు తీసుకోండి, 10 నిమిషాలు తీసుకుంటే ఇంకా కాలు నొప్పి. అది ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయింది. సో వాయులింగం ఇది ఇక్కడ, అక్కడ నుంచి చూస్తే బెటర్గా అనిపిస్తుంది అండి. వాట్ హ్యాపెండ్ ఈరోజు? ఏమైంది చెప్పు. చెప్పు, పర్లేదు. టైం అయితే 4 అవుతుంది, 3:58 4 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా 9 కిలోమీటర్స్ దాటేసినాం. ఆ కాఫీ తాగకని వచ్చినాం, ఇక్కడ కాఫీ తాగుతున్నాం. సో ఏదో ఇక్కడ తాగేసి మరీ స్టార్ట్ చేసి ఈసారి ఇంకా ఆపకూడదు. డైరెక్ట్ ఓన్లీ 14 నెక్స్ట్ టార్గెట్. ధీరజ్కి ప్రసన్నకి కొద్ది కాళ్ళు నొప్పిస్తున్నాయంట. సో అందుకే మనం ఇంకా కాఫీ కానీ వచ్చినాం. ఏం నో స్టాప్స్, డైరెక్ట్ అంతే.
ఓకే గాయస్ 7th ఇది. ఓకే గాయస్ మనం 7th లింగం దగ్గరికి అయితే వచ్చినాం. కుబేర లింగం. పద. ఇప్పుడు మోక్ష మార్గం అని తెలిసి వినే అంటారు, అది కూడా అక్కడికైతే వచ్చినాము. మరి వీలైతే ఓపెన్లో అంటే పోతాం, దూరుతాం, పడతామో లేదు తెలియదు, లేకపోతే బయట నుంచి చూసి వచ్చేయడమే. ఓకే గైస్ మేమైతే ట్రై చేస్తాం. ఏమంటే చాలా పెద్ద క్యూ ఉంది, పెద్ద క్యూ ఉంది. ధీరజ్ ఏమంటావు? ఇదిగో ఇదో పెద్ద లైన్ ఉంది, ఏమంటావు? పోదామా? చాలా రష్ అయితే ఉంది గైస్. మరి ఇదే మోక్ష మార్గం, వెళ్దామా? సో ఇదే అయితే గాయస్, ఇది చాలా పెద్ద లైన్ ఉంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇప్పటికే 25 minutes అయింది లైన్లో నిలబడి. సో అయినా సరే వెయిట్ చేద్దాం, చూద్దాం. అక్కడ వరకు పోయేసరికి 45 minutes 50 minutes పట్టచ్చు అనుకున్నా, అంతే అయింది లేండి లాస్ట్కి. గైస్ ఇప్పుడే మోక్ష మార్గం కూడా కంప్లీట్ అయిపోయింది. పట్టం అనుకున్నాము కానీ ప్లేస్ ఉండలే, పర్లేదు, ఎవరైనా పడతారు మ్యాక్సిమం. మేమే పట్టినామంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సో ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగా జరిగింది. నెక్స్ట్ ఇంకొక లింగం ఉంది, ఇంకా ఆల్మోస్ట్ 2-3 kilometers ఉంది, అయిపోతే అయిపోతుంది. ఆల్మోస్ట్ టైం కూడా ఇప్పుడు 5 అయింది, ఇక్కడే 45 minutes 45 సో ఈ డైసర్కి అంతా కవర్ అయిపోతుంది. మాక్సిమం 6 కల్లా దర్శనానికి వెళ్ళిపోతాం. 6 కంటే వెళ్ళిపోవచ్చు, 7:38 కల్లా దర్శనం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మోక్ష మార్గం యాక్చువల్లీ ఈ టైంలో ఉంటుందా కదా అనుకున్నాము. 4కే ఓపెన్ అనుకుంటా, 4కి ఓపెన్ అనుకుంటా. ఓపెన్ అయితే అయింది, అది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలు. గాయ్స్ ఫైనల్గా లాస్ట్ లింగం, 8వ లింగం, ఈశాన్య లింగంకి అయితే వచ్చేసాం గాయస్. సో ఇక్కడ ఇదే ఈశాన్య లింగం. సో టెక్నికల్గా ఉన్న 8 లింగాలను అయితే అయిపోగొట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫైనల్గా మన మెయిన్ టెంపుల్ తిరువణమల అయింది, ఆ టెంపుల్ అరుణాచలేశ్వర టెంపుల్కి పోతున్నాం. పేరు మర్చిపోలే, దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది, దాని గురించి చెప్తాను. ఆ టెంపుల్కి పోతున్నాం. సో ఇప్పుడైతే అయిపోయింది, ఇంకెన్ని 1 kilometer ఉందా? అంతే, ఇంకంతే, ఇంకొక 1 kilometer ఉంది. సో పోతున్నాం. ధీరజ్ అయితే జాగింగ్ చేస్తున్నాడు. సో ఓకే లెట్స్ మూవ్. ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయిపోయింది, ఇంకా దర్శనానికి ఇంకో 3-4 minutes ముందర దగ్గరలో 14 kilometers డన్ అయిపోయింది. సో ఇంకా అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం దగ్గరికి పోతుంది. 5 hours పట్టింది. 5 hours అయిపోయింది మనకి అక్కడ మోక్ష మార్గం దగ్గర కొంచెం 30-45 minutes లేట్ అయిపోయింది. లేకపోతే 4.5 hours అయిపోతుంది. సో ఏం లేదు, రిలాక్స్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. దర్శనం కూడా లేట్ కాకపోవచ్చు, ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు. సో చూద్దాం. బట్ లెగ్స్ పెయిన్ వస్తాయి. సో గాయస్ మనం ఇంతసేపు గిరి ప్రదక్షిణ చేసింది ఆ కొండ చుట్టూనే, మొత్తం 14 kilometers గిరి ప్రదక్షిణ అయిపోయింది. సో ఇప్పుడైతే ధీరజ్ అది గోపురానికి అయితే పోతున్నాం. సో జనాలు అయితే ఎక్కువ లేరు, ఫ్రీ. సో దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం గైస్. సో అక్కడ బ్యాక్ సైడ్ పెద్ద లైన్ ఉందని ఇక్కడ మధ్యలో ఇట్లా గ్యాప్స్లో ఉంటే దూరం వచ్చేసినాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ. సో గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో యాజ్ యూజువల్గా గుడిలోకి ఎంటర్ అయిపోయినా కాబట్టి గట్టిగా మాట్లాడలేము ఇక్కడ. సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇదైతే ఫ్రీ దర్శనం, 50 rupees దర్శనం అని, ఫ్రీ దర్శనం అని ఉంటుంది. ఇక్కడ జనాలు లేరు, ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోని అక్కడ ఎవరో మనిషి చెప్తే సో వచ్చేసినాం ఫ్రీ దర్శనం. ఈ ఫ్రీ దర్శనం అయితే మొత్తం ఈ కోనేరు చుట్టూ తిరిగి మొత్తం గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని పోతుంది.
సో ఇదైతే ఫ్రీ దర్శనం. ఓకే గాయస్, ఇదే గుడి మెయిన్. సో దిస్ ఈస్ టెంపుల్, బాగుంటుంది ఇక్కడ, వ్యూ కూడా బాగుంది. సో లైన్లో అయితే నిలబడ్డాం. అక్కడ ఫ్రీ దర్శనం ఖాళీగా ఉంది అన్నారు కానీ చాలా సేపటి నుంచి నిలబెట్టేశారు, ఆపేశారు. అక్కడ ఏదో అభిషేకం జరుగుతుందంట, ఎర్లీ మార్నింగ్ అభిషేకంతో స్టార్ట్ చేస్తారంట గుడిని. సో మేమే ఫస్ట్ వచ్చేసాం కాబట్టి మేము నిలబడాల్సింది, వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మేమైతే ఇక్కడ లైన్లో పోతూ ఉన్నాం, సింగిల్ లైన్ అని, డబల్ లైన్ అని, అక్కడ ఇక్కడ అలా ఇలా. పాపం కొద్దిమందికి అయితే చాలా ప్రాబ్లం, అంత కష్టం ఉండే. సో అయినా సరే నిలబడ్డారు. ఆల్మోస్ట్ మాకు 2.5 3 hours అయితే పట్టింది. సో మెల్లగా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. జస్ట్ మొత్తం గోపురం అంటే మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో మెయిన్ గోపురంకి జస్ట్ ఇది మెయిన్ గోపురం ముందర అక్కడ కనిపిస్తుంది, అక్కడ శివుడు ఉంటాడు దాని లోపల. అక్కడ వరకు మొబైల్ ఎల్లోనో అలా ఉండదు. ఇదైతే ఫ్రీ దర్శనం ఎలా అంటే అలా వచ్చేసేది. కానీ మేము ఇక్కడ జస్ట్ కొద్దిగా గేట్ ఓపెన్లో ఉంటే స్పెషల్ ఎంట్రీ, స్పెషల్ దర్శనం దూరేసాం, తెలియదు అనమాట. అది ఫ్రీ దర్శనం, అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనమాట. 50 రూపీస్ టికెట్, సంథింగ్ టికెట్ రూపీస్ ఉంటుంది అన్న కదా. సో ఆ దర్శనంలో మేము దూరేసాం అనమాట సడన్గా, ఆడ గేట్ ఓపెన్లో ఉంటే. సో అలా వెళ్ళి ఇక్కడ వరకు వచ్చాము. ఇంకా నెక్స్ట్ అక్కడ లోపల గర్భగుడి ముద్దర వరకు వస్తుంది. సో ఆ గర్భగుడి అయిపోయిన వెంటనే అంటే జస్ట్ ఒక 1 minute వరకు పెడతారు, మనీ కట్టిన టికెట్ కాబట్టి పెడతారు. ఫ్రీ దర్శనం అయితే వెంటనే తోసేస్తారు ఫాస్ట్గా అయిపోయినా. సో పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది, అంటే శివుడి గుడి నుంచి బయటకు వస్తేనే అమ్మవారి గుడి కూడా. ఖచ్చితంగా అమ్మవారి గుడికి కూడా వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళి ఫాస్ట్గానే అయిపోతుంది అమ్మవారి దర్శనం, ఎక్కువ మంది జనాలు ఏముంటారు. మామూలుగా ఏదైనా డేస్ అంటే ఇలాంటి ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే మాత్రమే జనాలు ఉంటారు ఇక్కడ కూడా. సో అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిపోయింది. సో తర్వాత ఇంకా బయటకు వస్తే ప్రసాదం, ఇక్కడ ప్రసాదం రేట్ చూడండి, 50 రూపీస్ ఏ ప్యాకెట్ అయినా. అంటే 5 pieces వస్తాయి, లడ్డు కానీ, అత్తరసలు కానీ, మురుకులు కానీ, ఇంకోటి ఏదో మిరియాల వడలు కానీ. సో ఇంకా పులిహోర 10 రూపీస్, స్వీట్ పొంగల్ 10 రూపీస్. మేమైతే తీసుకున్నాం పులిహోర, 4 పులిహోర, స్వీట్ పొంగల్, అత్తరసలు, లడ్డూలు తీసుకున్నాం. సో అంతా దర్శనం బాగుంది, కానీ జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు గైస్. పాపం లైన్ అయితే చాలా పెద్దగా అయిపోయింది. మేము ఫస్ట్ ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది, బాగా జరిగింది. ఏమంటే 3 hours వెయిటింగ్ లైన్, పర్లేదు, అయినా సరే బాగా జరిగింది. టెంపుల్ అదిరిపోయింది కానీ మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదు. పర్లేదు, ఇంకా మెయింటెనెన్స్ అయితే ఇంకా తప్పదు. ఇంకా ఇక్కడ తమిళనాడులో కొన్ని చాలా ఎంత మంచి టెంపుల్ అయినా ఇట్లనే ఉంది, మన కంచిలో కూడా అట్లే ఉండ మెయింటెనెన్స్. సరే పర్లేదు, కానీ టెంపుల్ బాగుంది, గుడి బాగుంది, దేవుడు బాగున్నాడు, దర్శనం బాగా జరిగింది, అంతా బాగా జరిగింది. బట్ ఏదో సంథింగ్ ఫీల్, ఒక్క దాన్ని ఏమంటారు, ఒక హ్యాపీనెస్ కాదు, ఒక పాజిటివ్ ఫీలింగ్, కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ. కంప్లీట్ ఫీలింగ్. అది ఫైనల్. ఓకే, మీరు ఎవరైనా వచ్చేటప్పుడు మంచిగా వచ్చి కొద్దిగా అర్లీగా స్టార్ట్ చేసి అర్లీగా పోతే మంచిది. ఓకే గైస్, బ్లాగ్ అయితే ఇంకడితో ఎండ్. ఇంకా పోయి నైట్ ఇంకా లగేజ్ తీసుకోవడం, బస్సు ఎక్కడం, మధ్యాహ్నం అంతా కాలేజ్కి వెళ్ళిపోతాం. ఇంకేమైనా షూట్ చేద్దామన్నా మాకు అస్సలు ఓపిక లేదు, రాత్రి అంతా నిద్ర లేదు, కాలు నొప్పులు, ఇంకా అంతే. ఇంకా ఈ వీడియో తీసేకే మాకు చాలా కష్టం అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. లేదు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇంతవరకు చూసింటారు, మ్యాక్సిమం చూస్తారా. ఇంత లాంగ్ వీడియో అయితే చాలా పెద్ద వీడియో ఉంటుంది. చూస్తారులే, అరుణాచలం అంటే ఎందుకు చూడరు, చూస్తారు కదా గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్.